హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నా మీద నమ్మకంతో గణపయ్య తండ్రిని కానీ దత్తాత్రేయ స్వామిని కానీ తాకు, నువ్వు కలలు కంటున్న శుభవార్త ఖచ్చితంగా వినే తీరుతావమ్మా అని అయితే మన బాబాగారు మనందరికీ చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే దత్తాత్రేయ స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. తల్లి, ఈరోజు నీతో మాట్లాడాలనే వచ్చాను. నీ కన్నీరు తుడవడానికి కాస్త నీ కన్నీరు తుడుచుకొని ప్రశాంతంగా నీ సాయి మాట వినమ్మనైతే అంటున్నారండి మన బాబాగారు. తల్లి, నీ కష్టాల వల్ల వచ్చే కన్నీరును తుడవడానికి నేను ఎప్పుడు ముందే ఉంటాను. ఇప్పుడు కూడా నీ కన్నీటికి కారణం ఏమిటో తెలుసుకొని అది తీర్చడానికే వచ్చానమ్మా. కాస్త నీ కన్నీరు తుడుచుకొని నేను చెప్పేది వినమ్మా. ఈ మాట వినడంతో నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది తల్లి. బాబా, ఎన్నో రోజుల నుంచి నీ సమస్యలతోటి కనీసం నిద్ర కూడా పట్టడం లేదు. కంటి రెప్ప వేద్దామంటే ఏదో తెలియనిది దిగులు. జరిగినదంతా గుర్తుకొచ్చి నాకు ఎంతో బాధగా ఉంది అని నా మొరపెట్టుకుంటున్నావు కదమ్మా. అవన్నీ ఈ రోజుతో తీరిపోతాయి తల్లి. నీ మనసుకి ప్రశాంతంగా ఉండే మాట చెప్తాను వినమ్మా. నువ్వు ఆశపడేది, నువ్వు కోరుకునేది నేను తీర్చకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకో. నా ముందు ప్రశాంతంగా కూర్చో తల్లి. నీకు ఎంత దిగులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ప్రశాంతంగా నా ముందు కూర్చో. అన్ని విషయాలు నాతో మాట్లాడి నాకు చెప్పు తల్లి. ఎవరితోనైనా చెప్పుకుంటే ఆ బాధలు రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది. నిన్ను చులకనగా చూసే అవకాశం ఉంటుంది. నిన్ను దెప్పి పొడిచే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ బదులు నా సాయి తండ్రికి చెప్పుకుంటే ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు అనే నమ్మకంతో నువ్వు ఉండమ్మా. ఆ నమ్మకంతో నా ముందు కూర్చొని నాతో మాట్లాడు. మనసు విప్పి మాట్లాడు తల్లి. నీ కష్టం ఏమిటో, నీ నష్టం ఏమిటో అన్నీ నాకు చెప్పు తల్లి. ఎవరి అన్నీ అనుకున్నా, ఎవరు నీకు సహాయం చేయకపోయినా నేను మాత్రం నీకు సహాయం చేస్తానమ్మా. నా బిడ్డ కష్టాన్ని నేను గుర్తిస్తాను కదా. ఈ విషయం నీకు ఎన్నోసార్లు తెలుసు కాబట్టి మరొక్కసారి చెప్తున్నానమ్మా. నా ముందు కూర్చొని నీ మనసులోని బాధ అంతా నాతో చెప్పుకో తల్లి. ఈ జీవితంలో వచ్చే కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు అన్నిటినీ కూడా సమపాళ్ళలో తీసుకో. కష్టం వచ్చినప్పుడు కుంగిపోయి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి ఇలా ఉండటం వల్ల నీ మనస్తత్వం కష్టం వచ్చినప్పుడు మరింత బాధపడిపోతున్నావు. బాధ అన్న సమయంలో ఏం చేయాలో తెలియక అలజడి అనేది మొదలవుతుంది. కాబట్టి రెండింటినీ సమానంగా చూసుకున్నప్పుడు నీకు ఎలా పక్వంగా ఉండాలి అనేది అర్థమవుతుంది తల్లి. తల్లి, నీకు వచ్చిన బాధని మనసులోనే వేదన పడితే నీ మనసు మాత్రమే బాధపడుతుంది. కాబట్టి దానికి తగ్గ పరిష్కారం ఉంటుంది. నేను వెతికి సాధించగలను అనే నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి తల్లి. నీ మనసుకి ఎక్కువ భారాన్ని, బాధని ఇవ్వక బిడ్డ. ఎప్పుడు నాకు ఓటమి ఎదురవుతుంది, గెలుపు అనే మాటే లేదు అని బాధపడవద్దు. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఖచ్చితంగా నీకైనా గెలుపు నీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఈ ఒక్క మాట గుర్తుంచుకొని విజయం వైపు ఎలా ప్రయత్నించాలి, ఎలా విజయాన్ని సాధించాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉండు. ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండమ్మా. అప్పుడే గెలుపు అనేది నీ వద్దకు వస్తుంది. ఇలా ప్రయత్నం చేస్తే ఏదైనా నీ జీవితంలోకి వస్తుంది. ప్రయత్నించకుండా ఏదైనా వస్తుందా చెప్పు తల్లి. నువ్వు ప్రయత్నం చేస్తే ఫలితం ఇవ్వడానికి నేనున్నాను కదమ్మా. నువ్వు ఎటువంటి దిగులు చెందకుండా నీ ప్రయత్నం నువ్వు చేయమ్మా. దానికైనా విజయం నువ్వు సాధిస్తావు. గెలుపు అనేది నీ జీవితంలో రాసి పెట్టింది తల్లి. నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. అనుకున్న పనులన్నీ జరిగి, అనుకున్న కోరిక నెరవేరి నువ్వు సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను తల్లి. అయితే మన బాబాగారు దత్తాత్రేయుని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు గణపయ్య తండ్రి తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది. ఈ మలుపు నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఆనందకరమైన జీవితానికి
ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం, ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. ఎలాగైతే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి. అవి ఏ రూపంగా అంటే ధన రూపం విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, బంధాల విషయంలో కావచ్చు, నీ కుటుంబంలో సుఖ సంతోషాల విషయంలో, నీ జీవితంలో సుఖపడడానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉన్నావమ్మా. ఎన్నో కష్టాలను, ఎన్నో ఇబ్బందులు దాటుకొని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఈ మాట నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే, ఆనందాల కోసమే. ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు. నువ్వు నీ జీవితంలో ఎలాంటి రోజు ఒకటి వస్తుందని, అంతటి మంచి రోజు నీకపై నుంచి నీ రోజులన్నీ కూడా అలాగే ఉంటాయి తల్లి. నువ్వు నష్టపోయినవన్నీ నీకు అధిక లాభాలతో తిరిగి నిన్ను చేరుతాయి. నీకు దూరమైన బంధాలన్నీ నీకు దగ్గరవుతాయి. నీకు ఏమేమి కలలు కన్నావో ఆ కలలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి తల్లి. సర్వ సుఖాలు, సకల సంతోషాలు నీకు లభిస్తాయి. ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందము, సంతోషం తప్ప ఇంకేమీ ఉండదు. ఎంతటి సంతోషం అంటే మాటల్లో చెప్పలేను తల్లి. కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా కూడా తొలగిపోయి, ఇకపై నీ మూలంగా వారి మానసికంగా ఉన్న వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు. ఇప్పటి వరకు కష్టాల కడలిలో కొట్టుకుపోతూ ఎన్నో బాధలు పడ్డ నీకు ఇకపై ప్రత్యేక ఆకర్షణతో నలుగురిలోనూ నిలబడతారు. ఇదంతా కూడా మీ మంచితనానికి, మీ సహనానికి మీకు లభించింది. మీరు ఈరోజు మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూనే మీ కుటుంబం తరతరాలు సంతోషంగా హాయిగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నానమ్మా. గణపయ్య తండ్రిని తాకావు కదమ్మా. ఏ పని చేసినా సరే, ఏ పూజ చేసినా సరే ముందుగా ఆయనని భక్తితో ఆరాధించు. నువ్వు చేసే పనిని నిర్విఘ్నంగా జరుగుతుంది. నీ కోరిక అతి త్వరలోనే తీరుతుంది. ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది తల్లి. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని నాకు పూజ చేసినప్పుడైనా సరే గణపయ్య తండ్రికి ఆరాధించి అప్పుడు నా పూజ మొదలు పెట్టుకోమ్మా. అప్పుడు నీ కోరిక అనేది వెంటనే తీరుతుంది. ఈ పని అనేది సులభంగా అవుతుంది తల్లి. అయితే మన బాబా గారు గణపయ్య తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, మన బాబా గారు మనందరికీ మంచి సందేశం అందించారండి. చాలా అందరికీ కూడా మంచి జరగాలని, బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మంచి జరుగుతుందని, ధైర్యంగా ఉండమని, మీరు బాధపడవద్దని ఈ సందేశం మీ వరకు వచ్చింది అంటే బాబా గారి సూచనని మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యం అండి. ఏదైనా సందేశం పంపించారు అంటే అది 100% కనెక్ట్ అవుతుందండి. అలాగే జరుగుతుంది. కాబట్టి మీకు కూడా బాబా గారికి సందేశాలు నమ్మండి, ఆచరించండి. అంతా మంచి జరుగుతుందండి. బాబా గారు అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ, అన్నిటినీ సమానంగా చూసుకున్నప్పుడు నీకు ఎలా పక్వంగా ఉండాలనేది అర్థమవుతుంది తల్లి. నీకు వచ్చిన బాధని, మనసులోని వేదన పడితే నీ మనసు మాత్రమే కదమ్మా బాధపడుతుంది. కాబట్టి దానికి అదే తగ్గ పరిష్కారం ఉంటుంది. నేను వెతికి సాధించగలను అనే నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి తల్లి. నీ మనసుకి ఎక్కువ భారాన్ని, బాధని ఇవ్వకు బిడ్డ. ఎప్పుడు నాకు ఓటమి ఎదురవుతుంది, గెలుపనే మాటే లేదు అని బాధపడవద్దు. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఖచ్చితంగా నీకైనా గెలుపు నీ వద్దకు వచ్చి చేరుతుంది. ఈ ఒక్క మాట గుర్తుంచుకొని విజయం వైపు ఎలా ప్రయత్నించాలి, ఎలా విజయాన్ని సాధించాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉండు. ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండమ్మా. అప్పుడే గెలుపు అనేది నీ వద్దకు వస్తుంది. ఇలా ప్రయత్నం చేసే ఏదైనా నీ జీవితంలోకి వస్తుంది. ప్రయత్నించకుండా ఏది అయినా వస్తుందా చెప్పు తల్లి. నువ్వు ప్రయత్నం చేస్తే ఫలితం ఇవ్వడానికి నేనున్నాను కదమ్మా. నువ్వు ఎటువంటి దిగులు చెందకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా. దానికైనా విజయం నువ్వు సాధిస్తావు. గెలుపు అనేది నీ జీవితంలో రాసిపెట్టుంది తల్లి. నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. అనుకున్న పనులన్నీ జరిగి, అనుకున్న కోరిక నెరవేరి నువ్వు సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి. బాబా గారు అయితే ఇలా చెప్పారండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. ఓం సాయిరాం.